పర్ణశాల. ఈ ప్రాంతం ఎన్నో ఆకట్టుకునే చారిత్రక ఆనవాళ్లకు నిలయం. ఆనాటి రామాయణ ఘట్టాలను నేటి తరాలకు కళ్ళకు కట్టినట్లు కనిపించే దృశ్యాలకు నిలువెత్తు నిదర్శనం. దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి అనుబంధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో భద్రాద్రి పట్టణానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆలయం పర్ణశాల. ఈ క్షేత్రానికి కూతవీటు దూరంలో సీతవాగు అనే ఓ ప్రత్యేక పర్యాటక ప్రాంతం పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంది. ఈ సీతవాగు ప్రత్యేకతలను పర్ణశాల టూరిస్ట్ గైడ్ రమేష్ లోకల్ 18 కు వివరించారు. సీతారాములు వారు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశారండి. అయితే ఈ 14 సంవత్సరాల అరణ్యవాసంలో వాళ్ళు 5 నుంచి బయలుదేరారు కదా. అలా బయలుదేరిన వాళ్ళు ఏం చేశారంటే 11 సంవత్సరాలు అరణ్యవాసం చేసినట్టుగా మనకి చరిత్ర చెప్తుంది. అయితే ఈ 11 సంవత్సరాలు అరణ్యవాసం పూర్తి చేసుకుని మిగిలిన 3 సంవత్సరాల విశ్రాంతి కోసం అని ఈ ప్రదేశానికి వచ్చేసరికి ఇక్కడ గోదావరి కనిపించింది. ఆ గోదావరి కనిపించినందుకు చక్కగా 5 పంచవడి వృక్షాలు ఉండేవి ఆ గోదావరి పక్కన. ఆ 5 పంచవడి వృక్షాల మధ్య ఒక పర్ణశాల నిర్మించుకున్నారంట. అలా పర్ణశాల నిర్మించుకున్నందుకు మనకి ఈ రోజు పుణ్యక్షేత్రంగా పవిత్రమైన దేవాలయంగా పేరుగాంచాం. ఆ రకంగా అమ్మవారి పర్ణశాల నివాసంగా ఉంటూ ఆ పర్ణశాలని వదిలిపెట్టి గోదావరిని వదిలిపెట్టి ఇక్కడున్న ఈ రాతి మీదకి ఎందుకు వచ్చారంటే సీతమ్మ వారు అక్కడ ఉండగలిగేది నెలలో 25 రోజులు మాత్రమే. అందుకంటే స్త్రీలు కాబట్టి. తర్వాత 5 రోజులు అమ్మవారి గోదావరికి వెళ్ళకూడదు, స్నానం చేయకూడదు. ఇది ఆడవాళ్ళ సమస్య కాబట్టి ఆ టైంలో ఇక్కడికి స్నానానికి వచ్చేవారంట. అని ఇక్కడికి వచ్చినప్పుడు సీతమ్మ వారికి కనీసం తాగడానికి చుక్క నీరు కానీ, అలాగే వస్త్రాలు పిండుకోవడానికి నీరు కానీ, పూజ కోసం పసుపు కుంకులు కానీ ఏమీ లేకపోవడంతో లక్ష్మణస్వామి ఏం చేశాడంటే ఎక్కడో 9 కిలోమీటర్ దూరంలో దట్టమైన అడవిలో ఆయనకు ఒక కొండ కనిపించిందంట. ఆ కొండకి ఆయన బాణం వేయడం వల్ల ఆ బాణం తగిలి ఆ కొండ నుంచి ఒక జల రావడం మొదలైంది. అలా వచ్చిన ఆ జలతో అమ్మవారు స్నానం చేశారు కాబట్టి అప్పటికి ఇప్పటికీ కూడా ఆ నీళ్ళు అలా పారుతూనే ఉంటాయి. అందుకే దీన్ని సీతమ్మ వాగు అని కూడా పిలుస్తారు, శేషతీర్థం అని కూడా పిలుస్తారు. అట్లా 365 రోజులు ఇక్కడ ఎప్పుడు ఆ నీళ్లు పారుతూనే ఉంటాయి. కానీ లక్ష్మణస్వామి ఏ కొండకైతే బాణం వేశాడో ఆ బాణం వల్ల ఆ కొండరాయి నుంచి పసుపు కుంకుమ కూడా రావడం జరిగింది. ఆ రాళ్ళని తీసుకొచ్చి లక్ష్మణస్వామి ఇవ్వడం వల్ల అమ్మవారి 5 రోజులు ఇక్కడ నివాసం చేసుకుని తిరిగి వెళ్ళేటప్పుడు ఆ పసుపు కుంకుమలతో బయటికి వెళ్లాల్సి వస్తే ఆ రాళ్ళనే రంగరించుకుని గుర్తు పెట్టుకునేవారు. అది ఇక్కడ ఉన్న చరిత్ర అనమాట. అయితే అమ్మవారి ఇక్కడ వచ్చి చీరలు ఆరేసినట్టు, వాళ్ళు ఇక్కడ ఆడుకున్నట్టు, అలాగే రాములు వారు నడుము కట్టుకుని భుజానికి వేసుకుని కండువ ఆరేసినట్టు, వాళ్ళు పళ్ళు పలాలు తిన్న రాతి పల్లెం, ఆ రాములవారి కూర్చున్న సింహాసనం, రాములవారి పాదాలు, సూర్పునెక్కని ముక్కు చెవులు కూర్చున్న ప్రదేశం, ఇవన్నీ ఆనవాళ్ళు మనకి ఈ ప్రదేశంలో వచ్చే ప్రతి ఒక్క భక్తులకు కూడా దర్శనమిస్తుంటాయి. అయితే ఈ ప్రాంతానికి వచ్చే వాళ్ళందరూ ఏం చేస్తుంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి ఈ స్థల పురాణం తెలుసుకొని ఈ స్థల పురాణం ప్రకారంగా అమ్మవారి పసుపు కుంకుమరాలు తీసుకుని వెళ్తుంటారు.